చెప్పండి అందరూ హల్లెలూయా. గడచినటువంటి పునరుద్ధాన దినం ప్రియులారా, కీర్తనల పుస్తకములో నుండి 41వ అధ్యాయము 13వ చరణమును మనం చదువుకున్నాం. ఈ కీర్తనలో ఒక మంచి మాట వ్రాయబడి ఉంది. ఆ మాట ఏమిటంటే, శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు ఇజ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతినందునుగాక, స్తుతింపబడునుగాక అనుంది. ఈ మాటను బట్టి కొన్ని మాటలను మనము ధ్యానిస్తూ వచ్చాం. పోయిన వారు ఇదే కంటిన్యూషన్ గా మాట్లాడటం జరుగుతుందని కూడా చెప్పటం జరిగింది. దరిదాపుగా 2-3 వారాలు పట్టొచ్చు, 4 వారాలు పట్టొచ్చు. చాలా జాగ్రత్తగా ఈ పాఠములను విందాం. దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ప్రియులారా, ఈ శాశ్వత కాలము అనేటువంటిది ఆదియు అంతము లేనటువంటిది. దానికి పుట్టుక లేదు, చావును లేదు. ఇప్పుడు భక్తుడేమంటున్నాడు? శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు. ఇప్పుడు మనం అనుకున్నాము, శాశ్వత కాలం అంటేనే ఆది లేదు, అంతము కూడా లేదు కదా. మరి ఆది లేని, అంతము లేని శాశ్వత కాలము నుండి అలాంటి మరొక శాశ్వత కాలము వరకు దేవుడు స్తుతింపబడునుగాక అని భక్తుడు మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ 2 శాశ్వత కాలములను మనం చూస్తాం. ఒక శాశ్వత కాలములో, పోయిన వారం చెప్పాను, ఒక శాశ్వత కాలములో ఆయన ఒక్కడే ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడే అమరుడై, పరిశుద్ధుడై, నిత్యుడైనటువంటి దేవునిగా ఆయన ఒక్కడు మాత్రమే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ ఒక్కడై ఉన్నటువంటి దేవుడు ఎలా ఉన్నాడు అంటే ప్రేమయై ఉన్నాడు. ఈ ప్రేమను బట్టి దేవుడు అనుకున్నాడు, నా ప్రేమను అనుభవించడానికి, నా ప్రేమను పంచడానికి, నా ప్రేమను తెలుసుకోవడానికి ఎవ్వరు లేరని చెప్పి ఆయన రూపములో, ఆయన పోలికలో, ఇదిగో ప్రియులారా, దేవుడు మనుష్యునికి కావలసిన సృష్టి యావత్తంతటిని దేవుడు చేశాడు. హల్లెలూయా. ఇదంతా పోయిన వారం జరిగిన విషయం చెప్తున్నా. ఇప్పుడు ప్రియులారా చూడండి, సృష్టిలో మొట్టమొదటిగా దేవుడు ఎవరిని చేశాడు అంటే, బైబిల్లో మనం చూసాం, నేను యెహోవా యొద్ద ప్రధాన శిల్పిగా ఉన్నాను. ఎవరంటున్నారు ఈ మాట? ప్రభువైన యేసుక్రీస్తు. తత్పరదంగా దేవుడు ఎవరిని చేశాడు అంటే, వాక్యమై ఉన్న ఆదికాండములో మనం చూస్తాం, ఆదియందు దేవుడు భూమి, ఆదియందు వాక్యముండెను. యోహాను సువార్తలో ఆదియందు, యోహాను సువార్తలో ఆదియందు వాక్యముండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఎట్లా? సామెతలు 8:30లో చూసాం ప్రియులారా. ఏమండి?
సామెతలు 8:30 ఆయన ప్రధాన శిల్పిగా ఉన్నాను అని. ఇప్పుడు ఈ ప్రేమ అయి ఉన్నటువంటి దేవుడు, ప్రియులారా గమనించండి, జగదుత్పత్తి జరగక మునుపే క్రీస్తులో మనలను ఏర్పాటు చేశాడు. ఎఫెసీ పత్రికలో చూశాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల్లో, ఇక్కడ వరకు పోయిన వారం మనం చెప్పుకున్నాం. ఎఫెసీ పత్రిక 1:4-6 వచనం, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. జగత్తుకి పునాది వేయబడక మునుపే క్రీస్తులో ప్రేమ చేత దేవుడు క్రీస్తులో మనలను ఈ జగము పునాది వేయబడక మునుపే ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు, అపోస్తుల కార్యం ఒక మాట చదవండి. అపోస్తుల కార్య గ్రంథము 17వ అధ్యాయం 28వ వచనం. 17:28. చదవండి. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనమాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. అంటే మనము ఆయన కుమారులము, మనం ఆయన సంతతి వారము. అంతేకాదు, ఏమండి, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెల్లించుచున్నామని కొందరు కవీశ్వరులు రాశారు కదా. మీ కవీశ్వరులు మీకు అర్థం కాలేదా అంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఇక్కడి నుంచి మనము జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు సృష్టిలో మొట్టమొదటిగా చేసినది ఏమిటి అంటే, ప్రియులారా, ప్రేమయై ఉన్న క్రీస్తును, అనగా ఇదిగో ప్రియులారా, ఏమండి, ప్రధాన శిల్పిగా ఉన్నటువంటి ఆ దేవదేవుని, ముందుగా వాక్యమైన దేవుని సృజించినట్లుగా మనం చూస్తున్నాం. మొదటగా ఇదిగో ప్రియులారా, సృష్టిలో మొట్టమొదటి సృష్టి ఏదైతే ఉంది అంటే, ఇదిగో మన ప్రభువైన యేసుక్రీస్తు వారే మొట్టమొదటి సృష్టి. ఇప్పుడు రెండవదిగా సృష్టిలో ఏముందయ్యా అంటే, ప్రియులారా, ఏమండి, బైబిల్ గ్రంథము ఆదికాండం 1:1 చూస్తే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అంటాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మొదటిగా ఏం చేశాడు సృష్టిలో? యేసు ప్రభువుని చేశాడు. రెండవదిగా ఏం చేశాడు? ఇప్పుడు బైబిల్లో ఏం రాయబడి ఉంది? భూమి ఆకాశములను అన్నాడు. అంటే ఏది చేయబడినట్టు? ఇప్పుడు మొదటిగా ఏం చేయబడింది? నిద్రల బాబాకండి దయచేసి, దేవుని స్తోత్రం. ఏమండి,
సృష్టిలో ఇప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటదంటే, మొదటిగా ఆకాశమును తర్వాత భూమిని సృష్టించినట్లుగా ఉంటుంది. మనకి తెలుగు భాషలో కన్వీనెంట్ను బట్టి మనం చదువుకునే దానికి కన్వీనెంట్గా ఉండడానికి ఆ భూమి చెప్పరే భూమి ఆకాశములను చేశాడు. అంటే ఇప్పుడు దేవుడు సృజించినటువంటి సృష్టిలో రెండవదిగా దేనిని చేశాడంటే ఆకాశమును చేశాడు. ఆకాశమును ఇదిగో ప్రియులారా కలుగుగాక అనగా ఇదిగో ప్రియులారా కలిగింపబడింది, శూన్యము కలిగించబడిపోయింది. ఇప్పుడు మూడవదిగా చేయబడినది ఏమిటి అంటే, నెక్స్ట్ ఉన్నదేంటి? భూమే కదా? కాదు. నెక్స్ట్ చేయబడిన ఇదిగో ప్రియులారా సృజించబడినవి ఏవి ఉన్నాయంటే ప్రియులారా, దేవుడు దూతలను సృజించాడు. మూడవదిగా చెప్పరే దూతలు ఎవరు? ఆయన సైన్య సమూహముగా ఏమండి ఇదిగో ఆయనకు పరిచారకులుగా దేవుడు దూత గళములను సృజించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు 4వ స్థానానికి వచ్చింది భూమి. 4వ స్థానములో భూమి ఉంది. అంటే 4వదిగా భూమిని దేవుడు సృజించాడు. మొట్టమొదటిగా ఏం సృజించబడింది? 1 యేసు ప్రభుల వారు ఈ సృష్టి నిర్మాణమునకు ముందుగా ఆయన యొద్ద ఉన్నాడు. రెండవదిగా ఆకాశమును దేవుడు సృజించాడు. మూడవదిగా ఏమండి దేవదూతలను సృజించాడు. 4వదిగా భూమిని సృజించాడు. ఇప్పుడు వరుస క్రమంలో ఇంకా చేయబడినటువంటివి ఉన్నాయి. ఇదిగో ఈ వరుస క్రమాలుగా మనం చూసుకుంటూ వచ్చిన విషయాలు ఇవి. అందుకని ఏబు పుస్తకములో ఒక మాట చూడండి. ఏబు పుస్తకములోనికి వస్తే 38వ అధ్యాయంలో 38:4-7 నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము, నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నిర్ణయించిన వాడెవడో చెప్పుము. పరిమాణపు కొలత వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభములు పొదలు పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రము లేకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దానిని మూల రాతిని వేసిన వాడును నేనే. హల్లెలూయా. చూడండి, ప్రైజ్ ది లార్డ్. చాలు చూడండి ప్రియులారా, దేవుడు సమస్తమును చేసినప్పుడు అక్కడ అంటున్నాడు భూమిని కొలిసిన వాడెవడు, దానికి పునాదులు వేసిన వాడెవడని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడున్నావు అంటివి, నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము,
నీకు తెలిసిన ఎడల దాని పరిమాణమును నియమించిన వాడెవడు చెప్పుము అని ఇవన్నీ చెప్పుకుంటూ దానికి ఏమండి దేవదూతలందరూ జయధ్వనులు పాడినప్పుడు ఏమండి ఉదయ నక్షత్రము లేకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ కూడా ఆనంద ధ్వనులు చేసినప్పుడు దానిని మూలరాతిని వేసిన వాడను నేనే. దేని మూలరాతి అంటే భూమి యొక్క మూలరాతి. భూమి యొక్క మూలరాతి వేయబడినప్పుడు ఏమండి భూమి ఎలాగూ నిర్మింపబడింది అంటే పునాదుల మీద నిర్మింపబడిందట. యెషయా గ్రంథంలో కూడా ఒక మాట, ఆ మాట చూడండి. ఆ మాట చూసి యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం చదవండి. నలభై 18 ఆకాశములకు సృష్టికర్త అయిన యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసిన దాని స్థిరపరచి సిద్ధపరచి స్థిరపరచెను. నిరాకారముగున్నట్లు ఆయన దానిని సృజింపలేదు. నివాస స్థలమగునట్లుగా దానిని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా యెహోవాయను నేనే, మరి ఏ దేవుడును లేడు. ఇప్పుడు గమనించండి, సమస్తమును సృజించిన దేవుడు, ఆకాశమును భూమిని అందలి సమస్తమును నక్షత్రములను ప్రకృతిని సమస్తమును సృజించిన దేవుడు, అన్ని వాటి 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 క్రమములలో ఇదిగో ప్రియులారా పెట్టినటువంటి దేవుడు ఈ భూమి ఆకాశములను ఏమండి అనగా ఈ భూమి ఆకాశములు రెండింటిని కూడా శూన్యమైనటువంటి వాటికంటే బైబిల్లో మనము చూస్తాం ఏమీ లేనటువంటివిగా. ఏమండి అక్కడ మనం చూడగలిగితే అన్నిటిని వాటిలో ఉండవలసినవన్నీ దేవుడు పెట్టాడు. కానీ దేవుడు పెట్టినటువంటి అక్కడ ఆదికాండం 1వ అధ్యాయము నుండి మనము చూస్తా వస్తే 1 నుండి 2వ అధ్యాయముల మధ్య వరకు కూడా ఇప్పుడు అక్కడ మనం చూస్తాం భూమి ఏమండి అగాధ జలముల పైన భూమి అల్లాడుచున్నది అని. అవునా? అక్కడ మీరు ఆ మాట చూడండి. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి చూడండి ఎక్కడ వరకు ఇప్పుడు మనం చదువుకున్న వరకు. ఇప్పుడు దేవుని ఆత్మ దేవుడు ఏం చేశాడు? గడచిన శాశ్వత కాలము ఒకటి ఉన్నది కదా. ఆ శాశ్వత కాలములో దేవుడు సృష్టిని, దూతలను, ఆకాశమును, భూమిని ఇదిగో ప్రియులార సమస్తమును చేశాడు. సమస్తమును చేశాడు. సమస్తం చేస్తే పునాదులు వేసి నిలబెట్టిన భూమి ఇప్పుడు జలముల క్రింది భాగమునకు వెళ్ళిపోయిన భూమిని మరలా దేవుడు ఏం చేస్తున్నాడంటే పునర్నిర్మాణం అంటే దిగిపోయిన భూమిని మరలా పునర్నిర్మాణం అంటే ఇప్పుడు ఈ దిగిపోయిన భూమి ఆ శాశ్వత కాలములో దిగిపోయిన భూమి ఆ శాశ్వత కాలములో ఏం జరిగింది అనేటువంటిది మనం తెలుసుకోవటమే ఈ పాఠం యొక్క ఆంతర్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఒక్క మాట చదవండి, నేను ముందుకు వెళ్తాను. హెబ్రీ పత్రిక
హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనమును చదవండి. యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము యుగ యుగములకు ఒక్కటిగానే ఉన్నవాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు నిన్న మాట చెప్పండి మీరు, నిన్న చెప్పరే, నిన్న నేడు రేపు నిరంతరం. అక్కడ అన్నమాట యుగ యుగములు ఒక్కటిగానే ఉన్నాడట. ఇప్పుడు ఇక్కడ ఒక కొలికిలోనికి వచ్చాం మనం. ఇక్కడ నుంచి మనం చాలా నిన్న అనగా జరిగిపోయిన కాలం అది. ఈ నిన్నలో ఏమి జరిగింది ప్రియులారా? నిన్న అనగా ఆదామునకు ముందు, ఆదాము సృష్టింపబడక మునుపు ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి. ఆదాము పుట్టక మునుపు చెప్పరే, ఆదాము పుట్టక మునుపు ఏమండి ఏం జరిగిందో, నిన్నలో ఏం జరిగింది? ఆదాముకు ముందు, ఆదామునకు ముందేం జరిగింది? ఆదాము దగ్గర నుండి మనకు తెలిసినటువంటి అధ్యాయాలు, వచనాలు ఉన్నాయి కనుక మనం అంత అర్థం చేసుకుంటున్నాం. ఆదామునకు ముందేం జరిగింది? ఏమండి, మా నాన్నగారి పిల్లయ్యే సమయానికి మా తాత చచ్చిపోయాడు. మా తాత ముఖం కూడా చూడలే. ఆయన కాలంలో ఏం జరిగిందో, ఏం చేసేవాడో నాకేం తెలుసు. ఏయో కొంతమంది చెప్పేవాడు. ఎన్ని వాస్తవాలు అవాస్తవాలు మనకు తెలియదు కదా. అట్లాగే నిన్న ఏం జరిగింది అంటే ప్రియులారా, ఇదిగో ఆదామునకు ముందు దేవుడు ఆ కాలమందు, ఆ శాశ్వత కాలములో ఏం చేశాడో అన్నటువంటి దానికి సంబంధించి నిన్న నేడు రేపు ఒక్కటే రీతిగా దేవుడు ఉంటాడు. అయితే ఏదైనా నిర్దిష్ట సమయాలలో నిన్న ఎలా ఉన్నాడో దేవుడు ఈరోజు కూడా అలాగే. చెప్పండి, మనమైతే ఏం చేస్తాం? నిన్న బాగా నవ్వుతూ రావచ్చు, తెల్లారేపాటికి ముఖంలో రకరకాలైన మార్పులు రావచ్చు. అర్థం కావట్లే ఏమండి? అందుకనే ఇప్పుడు నిన్న ఎలా ఉన్నాడో అదే రీతిగా ఇవాళ కూడా అలాగే ఉన్నాడు దేవుడు. అయితే ప్రియులారా, యెహెజ్కేలు పుస్తకములో చూడండి, యెహెజ్కేలు పుస్తకంలో నిన్న ఏం జరిగింది అనడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. యెహెజ్కేలు పుస్తకం 28వ అధ్యాయం 16వ వచనం. అయితే లోపల నీవు అన్యాయమును పెంచుకొని, అమ్మా పాపము చేయుచు వచ్చితివి గనుక నీవుండకుండా నేను నిన్ను ఆశ్రయముగా కెరూబు రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు. నిన్ను నాశనము చేసి తిని నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వపడుచున్నవాడవై
నీ తేజస్సును చూచి జ్ఞానమును చెరుపుకొంటివి కావున నేను నిన్ను నేలను పడవేశదను అన్నాడు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు నిన్నలో జరిగినటువంటి కార్యం, దేవుడు దేవదూతలను సృజిస్తే దేవుడు దూతలలో ప్రధానుడైనటువంటి దూతను లూసిఫర్ను దేవుడు ఇదిగో ప్రియులారా సృజించి నిలబెట్టుకుంటే తనకివ్వబడిన జ్ఞానమును, తనకివ్వబడిన సౌందర్యమును, తనకివ్వబడిన ఆ తేజస్సును చూచి ఇతడేమయ్యాడంట? గర్వించాడంట. ఏం చేశాడు? కొంతమందికి కొంత అందం చక్కదనం ఉంటే చాలు, అద్దాల ముందు నుండి లేగవరు కదా, అద్దాల ముందు నుండి లేగవరు. అప్పుడప్పుడే కుర్రోళ్ళకి మేసాలు వస్తా నేను కోరకెట్ట ఎటు తిప్పుతుంటారు. ఈ మధ్య క్రాపులు కానీ గడ్డాలు కానీ రకరకాలుగా మారిపోయాయి. ఆడపిల్లలేమో ఎదటకు పెట్టుకొని అక్కడ కట్ చేసుకుంటున్నారు, బేబీ కటింగ్ అంటాయి. ఏమంటే గొడ్డుకు కట్టేసే మోకులు వెళ్ళినట్టుకెళ్ళి తల మొత్తం దేవునికి స్తోత్రం. ఎట్టబడి కొంచెం సోకుంటే చాలు ప్రియుల, వయసు వస్తే చాలు 33.5 వంకరలు తిరుగుతారు ఉంటాయి మొఖాలు తల్లో. బైబిల్లోనే చెప్పాడు. ఇప్పుడున్న సంగతులు సిచ్యువేషన్లు బట్టి బైబిల్లో ఏమండి యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనములోనే చెప్పాడు, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై నడచాచి నడుచుచు ఓర చూపులు చూచుచు కులుకుతో. నడకిప్పుడు ఏమైపోయింది? నడకిప్పుడు ఏమైపోయింది? కులుకుతో నడిపించబడుతున్నారు. ఇప్పుడు అట్లాగే దేవుడు సృజించిన ప్రధానమైన ఇదిగో ప్రియులారా దూత గర్వించిందట. ఎందుకు? తనకు మంచి తేజస్సు ఉంది, సౌందర్యం ఉంది. ప్రధాన దూతగా దేవుడు ఆ దూత నిర్ణయిస్తే గర్వించి ఏమనుకుందో తెలుసా? దేవుని సింహాసనమునకు ఎక్కిపోవుదునని అనుకుందట. యెషయా గ్రంథంలో ఆ మాట ఉంది 14:12లో. యెషయా గ్రంథం 14:12లో చదవండి ఆ మాట. ఆకాశము నుండి ఎట్లు పడితివి, ఎట్లు నరకబడితివి, నేను ఆకాశమునెక్కిపోవుదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుకొందునని చెప్పి గర్వించింది. అర్థం కాల? ఏం చేసింది? గర్వించింది. గర్వించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ సాతానును ఏమండి ఆకాశము నుండి తీసి దేవుడు త్రోసివేశాడు. ఎక్కడికి అంటే భూమి అడుగు భాగమునకు. భూమి అడుగు భాగం అంటే భూమి ఎలా పునాదులు దేవుడు ఏం చేశాడు? భూమికి పునాదులు ఎట్లా చేశాడు? సామెతల పుస్తకం 9వ అధ్యాయం 1వ వచనములు అంటాడు. చూడండి, సామెతల పుస్తకం 9 1వ వచనం. జ్ఞానమును నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములను చెక్కుకుంది. ఇప్పుడు వాస్తవానికి భూమికి పునాది ఎలా వేయబడిందంటే 7 స్తంభముల మీద ఈ భూమి పునాది వేయబడి. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు?
ఆకాశమున ఎక్కిపోవదును, దేవుని సింహాసనమునకు పైగా కూర్చుందును, ఆయనతో నేను సమానమని. ఇదిగో తన అందమును, తన యొక్క సౌందర్యమును, తనకున్న తేజస్సును చూచి గర్వించిన ఈ సాతానుని దేవుడొక్క తనితే వచ్చి భూమి దేని మీద అయితే ఆధారపడిందో ఆ స్తంభములకు తగిలి ఆ స్తంభములు విరిగి పైకి ఉన్న భూమి నీటి అడుగు భాగమునకు వెళ్ళిపోయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు వరకు ఏం జరిగింది? గతించిన శాశ్వత కాలములో జరిగినది. గతించిన ఒక భూమిని, ఆకాశమును దేవుడు సమస్తాన్ని చేశాడు. చేస్తే ఇప్పుడు సాతాను పడిపోయేటప్పుడు భూమిని నీటి క్రిందికి తీసుకొని వెళ్ళిపోయాడు. సూర్యుడు, చంద్రుడు, తారలు అన్ని కూడా దానితోనే పట్టుకొని వెళ్ళిపోయినట్లుగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ భూమి ఆకాశం ఎలా ఉంది అంటే అక్కడదే 4 వచనములు అంటాడు, భూమి నిరాకారముగాను శూన్యముగా ఉంది. ఏమీ లేవు, ఏమీ లేవు. భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నది. అంటే సృష్టింపబడినవి ఏమీ లేవు, ప్రకృతి లేదు. ఇదిగో ప్రియులారా, ఏమండి, జలచరాచులు కనబడటం లేదు. ఇక్కడ మనం చూస్తే భూమి ఏమండి నిరాకారం, ఏమీ లేదు, ఆకారం లేదు. అర్థం కావట్లేదు, ఆకారమే లేదనుకోండి, దానిని నిరాకారం. ఆకాశమే కాదు, సూర్యుడే, భూమే కాదు, ఆకాశమే కాదు. ఇప్పుడు దేవుడు మరల మొత్తాన్ని రీప్రొజెక్ట్ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు అక్కడ నుండే జరిగింది. ఆదికాండం 1 నుండి జరిగిన విషయాలు అవి. ఏమండి, వెలుగును కమ్మనగా వెలుగు కలిగింది, చీకటికి వెలుగును వేరుపరచి. ఏమండి, ఇవన్నీ కూడా ఏమండి నిన్నలో కొన్ని జరిగాయి, నిన్న తర్వాత జరిగింది. నేడు జరిగేది ఎక్కడి నుంచి అంటే ఆదాము మొదలుకొని. ఇప్పుడు భూమిని, ఆకాశమును పునర్నిర్మించాడు, సూర్య చంద్ర తారలు నిర్మించాడు. ఏమండి, ప్రకృతి, జంతువులు సమస్తాన్ని వాటి 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 స్థితులలో దేవుడు నిలబెట్టాడు. 6వ రోజు మానవుని చేశాడు. ఇది నేడు జరుగుతుంది. నేడు జరిగే విషయాల్లో ఎంతవరకు అంటే ప్రియులారా, నేడులో ఏం జరిగింది అంటే, నేడు అనగా ఆదాము మొదలుకొని సంఘము ఎత్తబడే వరకు నేడు అనే సందర్భంలో జరుగుతుంది. నేడులో ఏం జరుగుతుంది? ఆదాము మొదలుకొని, ఆదాము పుట్టుక మొదలుకొని సంఘము క్రీస్తు రాకడ వచ్చి ఎత్తబడేంత వరకు కూడా నేడులోనే జరుగుతుంది. నేడు అనగా ఈ రోజు. ఏమండి, ఇవన్నీ జరుగుతాయి. సంఘం ఎత్తబడటం, సంఘం ఆవిర్భవింపబడటం. ఏమండి, ఇవన్నీ నేడు ఎలా జరుగుతాయి అనే దానికి చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనము చదవండి. రెట్టింపు చేసేదను, పురుషుని మీద నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను కూడినప్పుడు గర్భవతి అయి పిల్లలను కందువు, నీ ప్రసవ వేదన అధికమగునని చెప్పెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు భూమిని సృజించబడిన తర్వాత ఏమండి, ఆదామును ఏదేను తోటలో పెడితే దేవుని మాటను మీరి
పాపము చేసి దేవునికి కోపమునకు పాత్రుడయ్యాడు. సర్పమును శపించాడు. మానవుని శపిస్తే చచ్చిపోతాడని దేవుడు భూమిని శపించాడు. ఈ శాపం ఎక్కడికి వచ్చింది చెప్పండి? భూమి మీదకి వచ్చేసి మానవుని చెప్పిస్తే ఎట్లా ఉండేది పరిస్థితి? ఏమండి? అందుకని భూమిని శపించాడు. మనుష్యుని చెప్పిస్తే తట్టుకోలేడు, తాలుకోలేడు, అల్లాడిపోతాడేమో అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే భూమిని శపించాడు. నేడులో జరిగిన సందర్భం ఇంకా ముందుంది, నేను ఆ విషయాలు కూడా చెప్తాను. ఇప్పుడు ఏమండి, రేపు అనేది ఏం జరుగుతుంది? రేపు అనగా సంఘము ఎత్తబడినది మొదలుకొని జరిగే కార్యాలంటే అప్పటికి మనం చెప్పరే, మనం ఉంటామా? సంఘం ఎత్తబడుతుంది. ఏమండి? క్రీస్తు రానే వస్తాడు, కడబోర శబ్దముతో వస్తాడు. సంఘము ఎత్తబడుతుంది. ఎత్తబడిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ప్రకటన గ్రంథం తర్వాతకి ఏం జరుగుతుంది అన్నది ఈ 3 విషయాల మీద మనకు ఒక క్లారిటీ రావాలి. ఇప్పటి వరకు ఒక శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు ఇజ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక అంటాడు. ఆ విషయములోనే మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం గమనిస్తే సృష్టి ఎలా ఉందంటే 3 పార్టులుగా, 3 దఫాలుగా సృష్టి ఎలా చేశాడు? 3 దఫాలుగా చేశాడు. 3 రకాలుగా, 3 వేరు వేరు స్థితులుగా దేవుడు చేశాడు. అదే ఆదికాండం 1:1 నుండి 1:3 వరకు, ప్రకటన గ్రంథం 21 నుండి 12 వరకు, ఆదికాండం 1:3 నుండి 27 వరకు ఇలా చేసుకొచ్చాడు. అయితే నేను వాటిని క్లారిటీగా మీకు చెప్తున్నాను. చూడండి, దేవుడు సృష్టిని మొదట చేశాడు, కానీ లూసిఫర్ చేసిన కార్యక్రమము వల్ల అదేమైపోయింది? కూలిపోయినటువంటి ఈ భూమిని, ఆ సృష్టిని దేవుడు 2వ మారు రీనిర్మాణం అంటే మరలా ఏం చేశాడు? సృష్టి నిర్మాణం, రీప్రొజెక్ట్. ఏమంటారు అమ్మాయి? రమణ చెప్పు. రమ్య ఏమంటారు? రెండోసారి చేసేదానికి రెండోసారి మరలా ఇదిగో ప్రియులారా, అడుగు భాగమునకు వెళ్ళిపోయిన జలములో ఇదిగో క్రిందకి వెళ్ళిపోయిన ఆ భూమిని మరల పైకి తెచ్చాడు. అందుకని అక్కడ అంటాడు, ఇదిగో దేవుని ఆత్మ జలములపై అల్లాడుచున్నది. అక్కడికి 4వ వచనం వరకు అక్కడ రాయబడినటువంటి మాట ఏమండి? జలములపై అల్లాడుచున్నది. వాక్కు అనేది ముందుంది. అయితే ఆత్మ జలములపై అల్లాడుతుంది. వాక్కు అనేది పని చేయాలి అంటే ఆత్మ అల్లాడింపబడాలి. ఆత్మ అల్లాడింపబడకపోతే వాక్కు అనేది పని చేయదు. ఆత్మ అల్లాడింపబడటం అంటే పరిశుద్ధాత్మ శక్తి. వాక్కు పని చేయాలంటే ఏం చేయాలి? చెప్పరేవండి అమ్మ. వాక్కు పని చేయాలంటే ఆత్మ అల్లాడింపబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి? అందుకనే దేవుని సన్నిధిలో ఇదిగో రీప్రొడక్ట్గా మరల దేవుడు ఏం చేశాడంటే మొత్తాన్ని పైకి తీసుకొచ్చాడు. ఇప్పుడు
ఆ భూమి అడుగు భాగమునకు సాతాను పతనమునకు ముందు వరకు ఒక శాశ్వత కాలము జరిగింది. ఆదాము మొదలుకొని ఇది మరొక శాశ్వత కాలం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ముగిసేది చాన్నన్నాళ్ళు పడుతుంది. దీనికి కూడా ఆది లేదు. చేయబడినది పాడైపోయింది, చేయబడినది నాశనమైపోయింది అని చెప్పి అంతటితో ఒక శాశ్వత కాలాన్ని ముగించి మరొక శాశ్వత కాలమును ప్రభు ప్రియులారా ఏమండి మరలా ప్రారంభించి. అందుకనే దేవుని వాక్యంలో మనం చూస్తాం. చూడండి, రోమా పుస్తకములో 4వ అధ్యాయం ఒక మాట చదువుదాం. 4వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతున్నది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, దేవుడు ఇవన్నీ చేసి ఏమండి దేవుడు మానవుని కూడా చేసి ఆయన పోలికలు చేసి ఈ భూమి మీద ప్రియులారా ఈ భూమి సృష్టిని చేసి మానవునికి పరచబడే లోపులోనే ఏమండి పునరుద్ధరించబడే లోపులోనే ఇది నాశనమైంది. మరలా పునరుద్ధరించబడితే ఇప్పుడు దేవుడేమంటున్నాడు ఇక్కడ అంటే ఏమండి పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతుంది. ఏమండి ఎవరైతే భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు ఎవడైతే విశ్వాసముంచుతాడో వాడు నీతిమంతునిగా. మీకు అర్థమైంది ఈ మాట? భక్తిహీనుని నీతిమంతునిగా చేయువాని యందు ఎవడైతే విశ్వాసముంచుతాడో ఏమంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చేస్తాడు? ప్రతి పాపిని నీతిమంతునిగా చేయగలడు. ప్రతి వ్యక్తిని నీతిమంతునిగా ఆయన మార్చగలడు. అందుకనే ఇప్పుడు పాపములో శాపములో పడిపోయిన మానవుని ఏమండి ఆ పతనమైనటువంటి ఏమండి సృష్టిని దేవుడు మరలా పునరుద్ధరిస్తూ తీసుకొని వస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు అన్ని భూమి ఆకాశం సూర్యచంద్రులు నక్షత్రములు ప్రియులారా మరలా పునరుద్ధరించబడ్డాయి. వాటిని మరలా పైకి తెచ్చాడు ప్రభు. అప్పటికి 4వ దినమైంది బైబిల్ గ్రంథంలో వాక్యంలో మనం చూస్తాం. తర్వాత ఏమండి నేడులో జరిగినటువంటి విషయాలు ఇదిగో మానవ సృష్టి మొదటిగా నేడులో ఈ రోజులో జరిగింది మానవుని సృష్టి. తర్వాత మానవుని ప్రియులార పతనం ఏమండి దాస్యత్వం, తర్వాత విమోచన, తర్వాత యాజకత్వం, యేసయ్య నరావతారిగా భూలోకానికి రావడం, తర్వాత శిలువ శ్రమ, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, సంఘము ఆవిర్భవించబడడం. ఇక్కడ 12 సంగతులు ఉన్నాయి. సంఘము ఆవిర్భవించడం, తర్వాత ప్రియులారా సంఘము సిద్ధపాటు చేయటం, లేకపోతే అలంకరింపబడటం, రాజుగా
అంత్యక్రీస్తు భూలోకానికి రావడు. ఆఖరిదిగా సంఘం ఎత్తబడుట, క్రీస్తు రాకడలో సంఘం ఎత్తబడుట. ఇంతవరకు నేడు ఈ రోజులో జరుగుతుంది. నిన్నేం జరిగింది? సాతాను పడటం ద్వారా భూమి ఆకాశములన్నిటినీ, వాటితో పాటు నక్షత్రములు, సూర్యచంద్ర తారలన్నిటినీ తీసుకొని వెళ్ళిపోయాడు. అయితే నేడులో జరిగినటువంటి మానవుని సృష్టి మొదలుకొని పతనం, దాస్యత్వం, విమోచన, క్రీస్తు రావడం, క్రీస్తు శిలువ మరణం, ఇవన్నీ కూడా నేడులో, క్రీస్తు మరణము వరకు నేడులో జరుగుతూ వస్తున్నాయి. అంతేకాదు సంఘమెత్తబడే వరకు నేడులో జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేడులో జరిగే విషయం. ఆఖరిగా ఒక మాట చెప్తూ నేను ముగిస్తాను. చూడండి, ఇదిగో ప్రియులారా, ఇవే రాకడకు గుర్తులుగా ఉంటాయి. రాకడకు గుర్తులుగా అపోస్తల కార్యగ్రంథంలో, అపోస్తల కార్యగ్రంథం 1:67 చదవండి. ఆరు ఏడు ఇదే చదవండి. 6-7 వచనాలు చదవండి. వాటిని తెలుసుకొనుట, మీరు శక్తి నొందిన వారై భూదిగంధంతముల వరకు నాకు సాక్షులై ఉందురని చెప్పాను. ఇక్కడ చూడండి, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభు ఈ కాలమందు ఇశ్రాయేలులకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములు సమయములు తండ్రి తన స్వాధీనములో ఉంచుకున్నాడు. కాలము సమయము ఎవరి స్వాధీనములో ఉన్నాయి? ఎవరి స్వాధీనం? దేవుని స్వాధీనం. అవునా? కాలము సమయములు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? మీకు ఒక మాట చెప్పాలి. ఇప్పుడు ఢిల్లీలో ఒక కథ జరుగుతుంది, మీ అందరికీ తెలుసు అనుకోండి, వార్తలు చెప్తున్నారో లేదు. అధికారం, ఆధిపత్యం అంతా మా దగ్గర ఉందనుకున్నారు. చేసే కార్యక్రమాలన్నీ పనికిమాలిన కార్యక్రమాలే, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కుర్ర పిల్లలకు కడుపు మంటింది, కుర్రోళ్ళకి 1 కోటి మందికి పైగా. మనుష్యుని ఆలోచన అంతా, బైబిల్ అంటాడు, మానవుని జ్ఞానం అంట దేవుని వెర్రితనానికి కూడా సరిపోదంట. అర్థం కాల? ఈ బీజేపీ 12 ఏళ్ల మట్టి ఆధిపత్యం చల్లయి తన్ని మోసాలే. మొన్నక ఏది అయోధ్య రామ మందిరంలో 200 కోట్లు 2000 కోట్లునంట. వీళ్ళ మామూలు దోపిడీలు, స్కాములు, ఎన్ని స్కాములే. ఇప్పుడు పిల్లలకి, కాలేజీ స్టూడెంట్స్కి నీట్ ఎగ్జామ్ను గురించి ఇబ్బంది పెట్టారు. దరిదాపు 20 మంది చచ్చిపోయారంట. దీని మీద పట్టుకున్న యువత రాజీనామా చేసేదాకా వదలమని కూర్చున్నారు. మేమేం చేసినా చెల్లుబాటు అయిపోద్దులే అని మనం అనుకుంటాం. మన ఊహ తలంపు అలా ఉంటుంది. కానీ కాలము సమయము ఎవరి దగ్గర ఉన్నాయి? నువ్వు నోరు మూసుకోమంటే మూసుకోవాలి. నోరు మనం ఎప్పుడైనా సరే నువ్వు రా అని చిటికేసాడు అనుకో ప్రభు, ఆన్ ది స్పాట్లో వెళ్ళిపోవాల్సిన వారు. అందుకనే ఇప్పుడు కాలము సమయములు
తండ్రి తన స్వాధీనములు ఉంచుకున్నాడు గనుక ఆయన ఎలా వస్తాడు? ఎప్పుడైనా రావచ్చు, ఎలాగైనా రావచ్చు, ఏ సమయములోనైనా రావచ్చు. ఏమండి, రాకడకు కొన్ని గుర్తులు దేవుడిచ్చాడు. స్త్రీకి ప్రసవ వేదన కలుగునట్లు అకస్మాత్తుగా నేను వస్తాను. ఏమండి, దొంగ వచ్చినట్లు నేను వస్తాను అని చెప్పి ఎన్నో మాటలు చెప్పాడు ప్రభు. అందుకని దశలోనిక పత్రికలో కూడా మనం చూస్తాం 5:4 5వ అధ్యాయం 4వ వచనములో ఏమండి, ఆ ఘడియ మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులనై ఉన్నారు అంటాడు. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది వెలుగు సంబంధులు ఉన్నారు? చెప్పాల. మనమంతా క్రిస్మస్లోని వెలుగు సంబంధంలో అక్కడ చీకట్లో వాటిని ఏమంటారు? కొవ్వొత్తులు పట్టుకొని మోకాల దగ్గర పెట్టుకొని వెలుగుతూ ఆయన దొంగ వలె వస్తాడు. దొంగ వలె వస్తాడు గనుక మనమందరం ఎలా ఉండాలంటే వెలుగు సంబంధుల వలె. కానీ మనం ఎలా ఉంటున్నాం? చీకటోళ్ళం. చీకటోళ్ళం. అక్కడే అంటాడు రాత్రివారు. ఏమండి, మనము ఇతరుల వలె నిద్రపోక. దేవుని స్తోత్రం చెప్పండి. మనం ఎలా ఉన్నాం? మత్తులమా, మెలకువగలిగిన వాళ్ళమా? ఏమండి, మత్తులమా లేకపోతే ఏంటి పొద్దుగూగులు పెద్ద ఎరగబాటు పనిచేసి వచ్చినట్టుగా చర్చిలోకి వచ్చింది? మత్తులే. మత్తులారా మేల్కొనండి, ఉజ్జీవముకై మరలిడరండి. మేల్కొనండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏమండి, మత్తులు ఏం చేయబడతారో తెలుసా? విడవబడిపోతారు, నిద్రించువారు. ఏమండి, ఇదిగో ప్రియులారా, దేవుని కొరకు వైరాగ్యముతో, ఆశతో, ఇదిగో ప్రియులారా, దేవుని కొరకు నిలబడవలసిన వారు నిలబడలేకేమైపోతారు తెలుసా? మత్తులోకి మెల్లిగా జారుతాడు. ప్రభువారు శిష్యులతోనే చెప్పాడు, నీతో నాతో కాదు, శిష్యులతోనే చెప్పాడే. 2020 సంవత్సరాల క్రిత కాలంలోనే చెప్పాడు, ఐలారా కాసేపన్నా మెలకువగుండండి. ప్రార్థన చేయలేరా? నేను చెప్పేది మీకేదో జోలపాటగా ఉన్నట్టు. అందరికి చిన్నపిల్లలకు ఉయ్యాలు కట్టినట్టుగా కడితే అందరూ ఊపుతా కూర్చోవచ్చు అనుకుంటా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అదే విధంగా 2 తిమోతి 2:1 కూడా చదవండి. 2:1 కూడా చదువుదాం. 2 తిమోతి క్రీస్తు యేసు నందున్న కృప చేత నీవు బలవంతుడవు కమ్ము. నువ్వేం చేయాలి? రాకడ సమయములో ఆయన దొంగ వలె వచ్చు సమయమున నువ్వెలా ఉండాలా? బలవంతుడవై ఉండాలి. ఏ బలం? దొంగ తిండి తిన్న బలం కాదు. అర్థం కాల? కొంతమంది మధ్య ఏం చేస్తున్నారు తెలుసా? భర్తల కంటే భార్యలు బలంగా తయారవుతున్నారంట. ఎట్టా? ఈడేం ఉద్యోగానికి పనికపోతే నానా రకాలైన వంటలు ఇంట్లో చేసుకోవటం,
శుభ్రంగా మెక్కటం. అందుకని ఒక్కొక్కడు ఏం తింటున్నావే అంటున్నారు, అర్థం కావట్లే. భర్తని ఎట్టంటే ఆడు వెళ్ళి ఆ గోడకు దిగిలి వస్తున్నాడు, అంత బలంగా ఉంటున్నారు ఆడలు. అర్థం కాల. ఇంట్లో అన్నీ ఇంట్లో ఉంటున్నాయ్యా, శుభ్రంగా తింటున్నారు. కానీ ఇప్పుడు ఆ శారీరకమైన బలము కాదు, ఇది ఆత్మ సంబంధమైన బలం. క్రీస్తు యేసు నీ ఎదుటకు వచ్చినప్పుడు ఆయనతో పాటు వెళ్ళగలిగిన ఆ బలం నీకు కావాలి. బలం లేకపోతే ఏమండి, బలము లేకపోతే మోషే కాలమందు ఐగుప్తులో నుండి ఇజ్రాయేలు ప్రజలందరూ విడుదల పరచబడి వస్తా ఉన్నప్పుడు కానాను దిశగా వెళ్ళాలి. ఒక కొండ అడ్డం వచ్చింది, ఒక కొండ అడ్డం వచ్చింది. ఇక్కడ ఎంతమంది ఉన్నాం మనం? పిల్ల పేరు ఏందమ్మా? భవ్యశ్రీ. చిన్న పిల్ల ఒక అమ్మాయి వచ్చింది, ఆ నాని చేతిలో నాని కూతురు. ఆ అమ్మాయి పక్కకి వెళ్ళింది మళ్ళా సైకిల్ దొక్కటానికి. చూడండి ప్రియులారా, చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు సరి అయిన, ఇదిగో ప్రియులారా, నడవలేని స్థితి. గర్భిణీ స్త్రీలు, చంటి పిల్లల చేతిలో పెట్టుకున్న ఆడోళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ కొండెక్కి దిగితే ఏమండి, కానాను దేశం. దాన్ని కూడా ఎలా వెళ్ళాలి? ఉత్తరకు దక్షిణ దిక్కుగా అంటాడు. దక్షిణ దిక్కుగా కొండెక్కండి. ఆ కొండెక్కితే, ఆ కొండెక్కి దిగితే ఇజ్రాయేల్ కానాను కనపడుతుంది. దానిలో ప్రవేశించండి అంటే ఇప్పుడు మోషే అన్నాడు, అయ్యా మీరందరూ కూడా ఆ కొండెక్కాలి అన్న. ఓయ్ బాబోయ్, నాకు బలము లేదు, నాకు నడక లేదు, నేను నడవలేను, అంత శక్తి లేదు, నేను గర్భిణీ స్త్రీని, నేను వృద్ధుడను, నా కాళ్ళు పనిచేయటల్లా, నేను తిని లావైపోయాను, రొప్పెత్తంది, నడవలేను అనడానికి కూడా లేదు. నోరు మూసుకొని గమనించండి. ఏమండి, నువ్వెవరివైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఆ కొండెక్కి దిగితేనే కానాను చేరినట్లుగా నీవు క్రీస్తు యేసు నందున్న కృప చేత బలవంతుడవైతేనే ఆయన రాకడలు ఎత్తబడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బలం లేదనుకో, ప్రభు అన్నాడు కదా, దావీదు అంటాడు, అయ్యా బలహీనుడును, నేనెక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు. నువ్వు ఎక్కలేకపోయావా? దేవుణ్ణి అడుగు. దేవుణ్ణి అడిగితే చెప్పరే. ఏమండి, ఇది తినాలంటే భర్తే తెచ్చిపెట్టినప్పుడు, కొడుకులు గరే ఫలాని అంటే కొడుకులు తెచ్చిపెట్టినప్పుడు, పరలోకపు నీ తండ్రిని నువ్వు అడిగితే నీకు తెచ్చిపెట్టడు. ఏది? యేసుప్రభుల వారే అన్నాడు, ఏమండి, మీ పిల్లలు మిమ్మును కప్పనడిగితే పామునిస్తారా? ఎవరు కదా? మీరేమో మంచివాళ్ళు, నేనేమో చెడ్డోడినా? మీకంటే అధికముగా ఇచ్చువాడును నేను అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి ప్రియులారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేసి, ఏమండి, ఆయన సన్నిధానములో బలపరచబడి ఆయన రాకడకెత్తబడి అవకాశము, ఆ స్థితి
దేవుడు మనకు అందించునుగాక. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ వరకు జ్ఞాపకం పెట్టుకోనండి. రేపు వచ్చేవారు మిగిలినటువంటి వాక్యాన్ని చెప్తాను. దేవునికి